వావ్ కొత్త కొత్తలు ఆడుతుంది. ఏం చేస్తున్నావు అమ్మా? నువ్వు ఫస్ట్ ఇట్రా. రారా గజ్జుకుక్కద్దా. అమ్మా ఏంది బిర్యానీ చికెన్ ఉంది? రే ఎప్పుడు బిర్యానీనా? ఈ రోజు మన ఊరు స్టైల్లో చికెన్ కర్రీ జనరేటర్ చేసుకొని తిందాం. అబ్బా సూపర్ అమ్మా, చేద్దాంపా. అమ్మా ఎంతసేపు అమ్మా ఉల్లిపాయలు తిప్పడం, ఏదో ఒకటి వేసేయి. ఒరే నా కలర్ లో ఉన్న ఉల్లిపాయలు నీ కలర్ రావాలరా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రే పేస్ట్ అందిరా. పేస్టా? ఏ పేస్ట్ అమ్మా? కోల్గేటా డాబర్ రెడ్ పేస్టా? రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏ నా కొడుకుని అల్లం పేస్ట్ అంది. ఓ నీ అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, తీసుకో. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. రే నువ్వు నేర్చుకోరా వంటలు? నేను వంటలా? ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను, అందులో ఫస్ట్ ఇదే. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. చికెన్ అందుకో. చికెన్ వేసుకోవాలి. చికెన్ కాదు చికెన్. చికెన్ అవునా? అబ్బా ఇట్లా బాగా కలుపుకోవాలి. తినొచ్చా ఇప్పుడు మధ్యలో ఒకటి? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ అబ్బా గంట అందుకో. ఏ గంట అమ్మ? 2 ఉంది. తీరా ఉప్పు తగినంత వేసుకోవాలి. తగినంత అంటే వాళ్ళకి అర్థం కాదు. ఉప్పు సరిపడా వేసుకోవాలి. సరిపడా అంటే కూడా అర్థం కాదు. నో యూస్. వాడు విండండి. అవందిరా. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకున్నాం కదా, తగినంత కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా. బాగా కలుపుకోవాలి. ఇట్లా ముక్కలు కింద ఉన్నాయి ఫ్రెండ్స్, ముక్కలు ఎగిరి కింద ఉన్నాయి. మళ్ళీ లోపలికి వెళ్దాం. కాలుతుంది. ఏమనుకోద్దండి, అప్పుడప్పుడు ఇలాంటివి సహజమే జరుగుతుంటాయి. అలా పడతాయి, అలా లోపలికి వేయాలి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ముక్కలు కింద అనిపిస్తుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చేంజ్ అయిపోయింది కలర్ అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు టమాటా పండ్లు వేసుకుందాం. టొమాటోస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు చీల్చుకునేటివి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసింటే బాగున్నామా? ఎందుకురా? ఈ మధ్య రోషం తక్కువైపోయిందమ్మా, అందుకు. నాకు గన్నెత్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. బాగా ఉడుకుతుంది కదా. బాగా ఉడుకుతుందమ్మా నాకు కూడా. కూర గురించి రా. కూరనా ఉడుకుతుందమ్మా బానే. హాయ్ ఫ్రెండ్స్, వీనికి తినడం తప్ప ఏం తెలియదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బికాస్ తినడమే ఇంపార్టెంట్, తినడమే జీవితం, తినడం. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది.
టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఈ చికెన్ రెడీ అయ్యేలోపు మనం రెడీ అవుదామా? జొన్నరొట్టె చేస్తారా? ఫస్ట్ జొన్న పిండి వేసుకొని ఇలా రౌండ్గా అనుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా జొన్న పిండిని బాగా కలుపుకోవాలా. బాగా ఒక ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలా. బాగా ఇట్లా ఇంత బాగా నీళ్ళు పోసుకుంటే కలుపుకుంటే అంత బాగా ముద్ద అవుతుంది. అంత బాగా గట్టె మంచి వస్తుంది. ఇట్లా బాగా ముద్దలాగా కలుపుకోవాలా. ఇలా చప్పట్లు కొట్టాలి. చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పొడి పిండి వేసుకొని ఇట్లా కొడుతూ ఉంటే రౌండ్గా వస్తుంది రొట్టె. సో ఇంకా పెన్నం మీద వేసేసుకోవడమే. పెన్నం మీద వేసుకోవాలి ఇలా. అది కూడా పైన ఇలా వాటర్ వేసుకోవాలి ఒక గుడ్డతో ఇలా. నెక్స్ట్ రొట్టెకి ప్రిపేర్. ఈ జనరేషన్ వాళ్ళకి జొన్న రొట్టె చేయడం చాలా కష్టం అనిపిస్తుందండి, కానీ చాలా ఈజీ. ఈ జొన్న రొట్టె తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. మేము ప్రతిరోజు జొన్న రొట్టె లేని మాకు గడవదండి. జొన్న రొట్టెలు తింటే ముద్ద దిగదు. సో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ఏదైనా ఈ వంట చేయండి అంటే కూడా చేస్తాం. ఇవి మన జొన్న రొట్టెలు. ఆన్ ద వే జొన్న రొట్టె, చికెన్ కర్రీ. సో ఫైనల్లీ జొన్న రొట్టె, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తినడానికి కూడా కూర్చున్నాం. ఒకసారి ఇవన్నీ చూపి కెమెరామెన్. ఏరా అంత నచ్చిందా? కాదమ్మా, పండి నొప్పి. చూసారా సార్ డబుల్ యాక్షన్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.